అందుబాటులో ఏం లేదు సార్, కానీ ప్రస్తుతానికి ఎవరికి కష్టం వచ్చినా పసుపులేటి సుధాకర్ గారే మా గురించి పట్టించుకుంటున్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఇండిపెండెంట్ క్యాండిడేట్. మామూలుగా వైసీపీ నుంచి ప్రజెంట్ ఇక్కడ మీకు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఉన్నారు కదా, రామరెడ్డి గారు పనితీరు ఎట్లుంది ఇక్కడ? ఆయన పనితీరు అంటే ఏమో సార్, అసలు కనిపించడు ఇక్కడ. మామూలుగా ఎప్పుడో ఎలక్షన్ వచ్చినప్పుడు కనిపిస్తారు, ఓట్లకు డబ్బులు ఇచ్చి వేయించుకొని వెళ్తారు అంతే. ఇంకా అంతే సార్. మామూలుగా మిగతా సంక్షేమ పథకాలు అవేమి అందట్లేదా? అవి ఏం లేదు సార్, మామూలుగా ప్రభుత్వం తరఫున వచ్చే ఏదో పెన్షన్ అట్లాంటి రేషన్ బియ్యం అంతే. ఎట్లుంది మరి ఈసారి ఇక్కడ టీడీపీ ఎలా ఉందండి? ఈసారి టీడీపీ అదే వాళ్ళు తిరుగుతూ ఉన్నారండి, పెద్దగా ఏమీ అనిపించటం లేదు. ఎట్లుంది మరి ఇక్కడ ఇంకో క్యాండిడేట్ ఇండిపెండెంట్ గా చేస్తున్నారు కదా, సో ఆయనకు కూడా వస్తే ఒకవేళ మెజారిటీ ఎక్కువ. అల్లూరు గ్రామం చుట్టుపక్కల ఉన్న 23 గిరిజన గ్రామాలు కూడా పసుపులేటి సుధాకర్ అన్నకే జయ అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొన్న అంజనేయుడు కాలనీలో ఒక అమ్మాయికి భర్త చనిపోయాడు, ₹1,00,000 పంపించాడు ఆయన. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చేది ఆయన. నాకైనా కాలు బాగాలేకపోతే 2,000 ఇచ్చాడు, మంచోడు బా. ఓకే, మరి ఎట్లుంది ఈసారి? మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఈసారి పసుపులేటి సుధాకర్ అన్నే గెలిపిద్దామని అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ ఏం చెప్తారు మీ నియోజకవర్గవాసులకి? ఏముంది, ఖచ్చితంగా ఆయనకే ఓటేమని కోరుకుంటున్నాం.